ఈరోజు మన మధ్య ముద్రగడ క్రాంతి, ముద్రగడ పద్మనాభం గారి రాజకీయ వారసురాలు మన స్టూడియోలో ఉన్నారు. వారితో ఈరోజు హాట్ సీట్. ముద్రగడ పద్మనాభం గారు ఆయన ఉద్యమంలో ఉన్నప్పుడు అనేక సార్లు మేము కూడా మీడియా కవరేజ్ కోసం రావడం జరిగింది. సాయంత్రం మాకున్న సాన్నిహిత్యంతో ఎప్పుడు కూడా నువ్వు మాకు ఎక్కడ కనపడేదాన్ని కాదు అక్కడ. కానీ సడన్గా ఎలక్షన్స్ ముందు నువ్వు జనసేన మీటింగ్లో పవన్ కళ్యాణ్ పక్కన ప్రత్యక్షం అయ్యావు. ముద్రగడ వాళ్ళ అమ్మాయి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అదే మాట చెప్పాడు. నాకు తెలియదు అసలు వాళ్ళ అమ్మాయి ఉందని కూడా అన్నాడు. ఎందుకని అంటారు? కారణం ఏంటి? ఎప్పుడు ఆలోచన అయితే లేదు నాకు. కానీ మరి నువ్వేనాడన్నా చెప్పావా? మరి నాన్న మనం జనసేనకి వెళ్ళాలని చెప్పావా? లేదండి, నేను ఎప్పుడు చెప్పలేదు. ఎందుకని చెప్పలా? ఆయన విన్నరండి. వైసీపీ అని వాళ్ళకి కానీ ఏం లేదండి. జస్ట్ ఆయన ఒక జనసేనాన్ని కించపరచడం, పవన్ కళ్యాణ్ గారిని కించపరచడం అంతవరకే వాడుకుంటున్నారు. ఎట్లా వాడుకున్నారు? బాగా వాడుకుంటున్నారు. ఏమై ఉంటుంది కారణం అసలు? ఆయన ఎందుకు ఇంతమంది జనం ఆయన అభిమానించి వేలాది లక్షలాది మంది జనం జనసేనకు వస్తాను కనుక ఊపు వచ్చింది. అంతకుముందు ఆయన తిట్టిన వాళ్ళు కూడా వచ్చేసి అందరూ మర్చిపోయి వచ్చేసారు. బలమైన కారణం ఏమై ఉంటుంది అసలు? మాకు ఎవరు తెలియట్లేదు, నీకేమన్నా తెలుసా? మిస్కమ్యూనికేషన్ అనుకుంటున్నారండి. ఇద్దరి మధ్యలో బాగా మిస్కమ్యూనికేషన్ జరిగి. ఎవరిద్దరి మధ్యలో? ఇప్పుడు క్వశ్చన్ అడగచ్చు నేను? మాది హాట్ సీట్ కార్యక్రమం అంటే వేడిగా ఉంటాయి క్వశ్చన్. ఇప్పుడు నేను చూస్తే నాకు డౌట్ వస్తుంది. ముద్రగడ పద్మనాభం గారే నిన్ను కావాలని చెప్పి ఒక సీన్ క్రియేట్ చేసి నిన్ను హైలైట్ చేయడానికి నేను జనసేనలోకి పంపించారు అని చాలా మంది అంటున్నారు. నువ్వేమంటావు దీని గురించి? అయితే ఆయన ఆ రోజు మాట్లాడినంటే నీకు నాకు సంబంధం లేదమ్మా, ఇదే లాస్ట్, నువ్వు నా గడప తొక్కొద్దు, నేను చచ్చిపోయినా రావద్దు మా ఇంటికి అని అంటే సహజంగా సినిమాలో చూస్తుంటావు ఇట్లాంటి. ఇది రియల్గా మాట్లాడినప్పుడు మాకైతే బాధ వేసింది. ఏంటి ఆడపిల్ల క్రాంతి చిన్నప్పటి నుంచి చక్కగా పెంచిన ఎంత బాధ పెట్టుంటే పెద్ద ఆయన అని ఉంటాడని. నీకు నిజంగా బాధ కలిగిందా? బాధపడుతుంది పద్మనాభం గారు. కానీ ఈ వీడియో చూస్తే మీరు ఆలోచించండి. పద్మనాభం గారు క్రాంతి వాళ్ళ ఏ రకంగా ఆమె మీ మీద ప్రేమతో ఏ రకంగా బాధపడుతుంది. ముద్రగడ క్రాంతి తన రాజకీయ భవిష్యత్తు గురించి, తన బాల్య జీవితం గురించి ఎలా గడిచింది, ముద్రగడ పద్మనాభం గారి యొక్క మనస్తత్వం ఏంటి, ఆయన ఎలాంటి నిజాయితీగా ఆయన రాజకీయాలు చేశాడు, ఇలాంటి రకరకాల అనేక విషయాలు చూడాలంటే హాట్ సీట్ విత్ క్రాంతి ఈ కార్యక్రమాన్ని తప్పకుండా మీరు చూస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. హాట్ సీట్ విత్ ఎంఎస్ఆర్ ఈ గురువారం సాయంత్రం 5 గంటలకు మీ నెంబర్ 1 న్యూస్లో. డోంట్ మిస్ ఇట్.